ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జరగబోయే దాని గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ మీ ఫోన్కి ముందుగా రావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా జైకేమో ఏసీపీ ఇళయరాజా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇమీడియట్లీ ఇక్కడికి రండి అని చెప్తాడు. దాంతో జైకి అర్థం కాక ఎందుకు ఏసీపీ గారు రమ్మంటున్నారు అని అంటే, జై గారు మీకు ఒక గుడ్ న్యూస్ నేను చెప్తానని చెప్పాను కదా, ఆ విషయమే చెప్దామని పిలుస్తున్నాను. అలానే మీ ఫ్యామిలీని కూడా తీసుకొని అక్కడికి రండి. ఇంకా స్వరూప మేడం వాళ్ళ డాటర్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా జై సరే అని చెప్పేసి, జేజీ ఏసీపీ గారు మనందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్తున్నారు, మనం ఇప్పుడే అక్కడికి బయలుదేరదాం సరేనా? దివ్య బంగారం, నేను మళ్ళీ ఇంకెప్పుడైనా వచ్చి మీ అమ్మని కలుస్తాను సరేనా అని చెప్పి జై అక్కడి నుంచి తన ఫ్యామిలీతో ఏసీపీ ఇళయరాజా దగ్గరికి బయలుదేరతాడు. ఇంకా దివ్య బాయ్ అండి అని చెప్తుంది. ఇంకా ఇదంతా చూసిన చంద్రికా ప్రసాదులు, అమ్మయ్యా మన టెన్షన్ని ఏసీపీ తగ్గించాడు, లేదంటే ఇప్పుడు ఏమయ్యేదో అని ఇద్దరు అనుకుంటారు. ఇంకా దివ్య అక్కడే నుంచొని వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అంతలోకి లోపల నుంచి అభి ఉన్ను మంగ ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఇంకా దివ్యని చూసి, దివ్య ఏరి జైసార్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. దాంతో మీనాక్షి, వదిన వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే అటు వెళ్ళిపోయారు వదిన, మీరు ఇంతలోకి ఇటు వచ్చారు అని అంటే, అయ్యో వెళ్ళిపోయారా, ఎక్కడికి వెళ్ళారు అని అంటుంది. దాంతో మీనాక్షి, ఏదో పని మీద వెళ్ళారు వదిన అని చెప్తుంది. ఇంకా చంద్రిక ఉన్న ప్రసాదులు, అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అవును చంద్రిక, ఇంతకీ ఆ ఏసీపీ ఏం చెప్పుంటాడు, జై ఇంత స్పీడ్గా అక్కడికి బయలుదేరాడు, కొంపతీసి మంగ కోసం ఏమైనా తెలుసుకున్నాడా ఏంటి? అయినా మంగ ఇక్కడే ఉంది కదా, మరి వాడు మంగ కోసం ఎలా తెలుసుకుంటాడు అని ఇద్దరు అనుకుంటారు. ఇంకా వెంటనే ఇద్దరు మంగ వైపు చూస్తూ, ఏమా జానకి, నీకు చుట్టాలు బంధువులు ఎవరైనా ఉన్నారా, ఎవరు వాళ్ళు అని అడుగుతారు. దాంతో మీనాక్షి, ఏమండి మా వదినకి గతం గుర్తుకు లేదు కదా, అలాంటప్పుడు చుట్టాలు బంధువుల గురించి ఎలా తెలుస్తుంది, భలే అడిగారులే అని అంటే, ఇంకా మంగ కూడా అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోకి చంద్రికా ప్రసాదులు, అంటే మీ చుట్టాలు ఎవరైనా పోలీసులు తీసుకెళ్లారా ఏంటమ్మా చెప్పు అని అడుగుతారు. ఇంకా మంగ ఆలోచిస్తూ ఉంటే తనకి ఇళయరాజా గుర్తుకు వస్తాడు. ఒకరోజు శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇళయరాజా బయట వెయిట్ చేయడం చూస్తుంది కదా, ఇంకా ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. వెంటనే చంద్రికా ప్రసాదులతో, అవునండి మా శేఖర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఏసీపీ గారు అక్కడికి కూడా వచ్చారు, అయితే నేను ఆయనకి కనబడకుండా వెళ్ళిపోయాను అని చెప్తుంది. దాంతో చంద్రికా ప్రసాదులు ఒక్కసారిగా స్టన్ అవుతారు. అంటే ఖచ్చితంగా ఈ ఏసీపీ ఆ శేఖర్ని తీసుకెళ్ళుంటాడు. ఇప్పుడు ఆ శేఖర్ గారు నిజం చెప్పేస్తున్నాడేమో, అందుకనే జైని పిలిపించి ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలరా పౌడరు అని ఇద్దరు అనుకుంటారు. ఇంకా నిత్యతో చంద్రికతో ఇంకా మంగని, ఏమా నీకు ఆ శేఖర్ అనే నెంబర్ ఉందా నీ దగ్గర చెప్పు అని అంటే, ఉందండి అని చెప్తుంది. దాంతో చంద్రికా ప్రసాదులు, సరే సరే నువ్వు వెంటనే ఆయన నెంబర్ మాకు ఇవ్వు అని అడుగుతారు. అలా అడగగానే పక్కనే ఉన్న మీనాక్షి ఉన్ను చారుకేశ విచిత్రంగా చూస్తారు. ఇంకా చారుకేశ, ఎందుకు ఆంటీ, మీకెందుకు, జానకి ఆంటీ వాళ్ళ చుట్టాల ఫోన్ నెంబర్ మీకెందుకు, ఎందుకు చెప్పండి అని అడుగుతాడు. దాంతో చంద్రిక, ఒరేయ్ నీకెందుకురా, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్తుంది. ఇంకా పక్కనే ఉన్న మీనాక్షి కూడా, అవునండి వాళ్ళ ఫోన్ నెంబర్ మీకెందుకు, అయినా పోలీసులు తీసుకెళ్తే మీకేంటి ప్రాబ్లం అని అడిగితే, ఏంటి అలా మాట్లాడతావు మీనాక్షి, పాపం జానకి భర్త లేని అమ్మాయి గతం కూడా మర్చిపోయింది, అలాంటి అమ్మాయి వాళ్ళ చుట్టాలు ఇబ్బందిలో పడితే మనం చూసుకోవడం తప్ప అని అంటుంది. దాంతో మంగ కూడా, ఇదిగోండి ఫోన్ నెంబర్ అని ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఇంకా చంద్రికా ప్రసాదులు ఇద్దరు కూడా ఆ శేఖర్కి ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే ఫోన్ ఎంతసేపు చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. బాబోయ్ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఆ శేఖర్ గారు నిజం చెప్పేస్తాడేమో, వాడి ఫోన్ కూడా పనిచేయట్లేదు, సరే మనం కూడా ఇద్దరం వెంటనే అక్కడికి బయలుదేరదాం అని చెప్పి ఇద్దరు కూడా, సరేనమ్మా జానకి వెళ్ళొస్తాం, అభి దివ్య బాయ్, మీనాక్షి వెళ్తున్నాం అని ఇద్దరు కంగారుగా అక్కడి నుంచి బయలుదేరతారు. అయితే ఇదంతా చూసిన చారుకేశ, ఏంటి ఈ పౌడర్ రంకులు,
ఈ చంద్రిక ఆంటీ ఎందుకో టెన్షన్ పడుతున్నారు, ఏం జరుగుంటుంది, జానకి ఆంటీని చూసినప్పుడల్లా వీళ్ళు చాలా టెన్షన్గా ఉంటున్నారు అని చారుకేశ అనుకుంటాడు. ఇంకా మీనాక్షి, సరే వదిన, ఏం చేస్తాం, ఈరోజు జైసాన్ని కలుస్తారేమో మీరు అనుకున్నాం, కలవలేదు, ఏ రోజు కలుస్తారో ఏంటో చూద్దాం, పదండి పదండి అని అంటుంది. ఇంకా అందరూ ఇంటికి బయలుదేరతారు. ఇంకా ఇది ఇలా ఉండగా జై తన ఫ్యామిలీని తీసుకొని ఇళయరాజా దగ్గరికి వెళ్తాడు. ఇంకా జై ఏసీపీతో, హాయ్ ఏసీపీ గారు, ఇంటి మమ్మల్ని ఇలా రమ్మన్నారు అని అడుగుతాడు. దాంతో ఏసీపీ, జై, నేను మీ కేసు క్లోజ్ అయ్యాక నేను ఒక కేసు తీసుకున్నాను, ఆ కేసులో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దొరికితే ఆ కేసు సాల్వ్ అయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అలానే ఒక భార్యని భర్తని కలిపిన వాడిని అవుతాను అని చెప్పాను కదా అని అంటాడు. ఎస్ ఏసీపీ గారు, చెప్పారు కదా, ఇప్పుడు ఏమైంది, ఆ కేసు సాల్వ్ చేశారా అని అంటాడు. దాంతో ఏసీపీ, ఎస్ జై గారు, అందుకనే మిమ్మల్ని రమ్మన్నాను, మీ ఫ్యామిలీ అందరి ముందు ఈ విషయం బయటకు వస్తే మీరు చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతారు, అందుకనే నేను మీ ఫ్యామిలీని ఇక్కడికి రమ్మని చెప్పాను అని చెప్తాడు. దాంతో జై, అవునా ఏసీపీ గారు, ఇంతకీ ఎవరు వాళ్ళు చూపించండి అని అంటాడు. దాంతో ఏసీపీ పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ స్వామితో, స్వామి, నువ్వు లోపలికి వెళ్ళి అతన్ని తీసుకునిరా అని చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ స్వామి లోపలికి వెళ్తాడు. ఇంతలోకి చంద్రిక ప్రసాద్ ఇద్దరు అక్కడికి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి అలసిపోతూ ఉంటారు. అది చూసిన ఏసీపీ, ఏంటి, ఎందుకంత ఆయాసం పడుతున్నారు అని అంటే, మరి పరిగెత్తుకుంటూ వస్తే ఆయాసం రాదా ఏంటి అని ప్రసాద్ అంటాడు. దాంతో జై, వాట్, ఎందుకు అత్తయ్య, మీరు పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం ఏముంది, కార్లో రావచ్చు కదా అని అంటాడు. దాంతో ప్రసాద్, కార్లో వస్తే ఎలా అల్లుడా, ఇక్కడ విషయం తెలిసిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అని అంటాడు. దాంతో జై, ఏంటి, ఏం విషయం గురించి తెలిస్తే ఏమవుతుంది మావయ్య అని అంటాడు. దాంతో చంద్రిక, అది కాదురా, ఏసీపీ గారు చాలా త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పారు కదా నీతో, ఏమైందో ఏంటో అనే టెన్షన్తో మీ మావయ్య నేను పరిగెత్తుకుంటూ వచ్చాంలే అని అంటుంది. దాంతో ఏసీపీ ఇళయరాజా, ఏమైందో ఏంటో కంగారుగా వచ్చినట్టున్నారుగా, ఆ అన్నిటికీ తెరపడే రోజు వచ్చేసిందిలేండి, ఇంకా ఈ టెన్షన్లు ఈ గోళలు ఏమీ ఉండవు, ఇంకా అంతా కూడా సంతోషమే, జై, మీ లైఫ్ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉండబోతుంది అని చెప్తాడు. దాంతో జై విచిత్రంగా ఏసీపీ వైపు చూస్తాడు. ఇంకా ఇంతలోకి ఇన్స్పెక్టర్ స్వామి శేఖర్ని తీసుకొని బయటికి వస్తాడు. ఇంకా శేఖర్ని చూసి అందరూ ఒక్కసారిగా, ఏంటి ఆ దెబ్బలు, ఏమైంది అని అడుగుతారు. ఇంకా ఏసీపీ, సార్, జై గారు, కొన్నిసార్లు మేము నిజం రాబట్టడానికి ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం, మీరు ఏమీ కంగారు పడద్దు అని అంటారు. ఇంకా చంద్రిక ఉన్న ప్రసాదులు, బాబోయ్, ఈ శేఖర్ గాడు మంగ బ్రతికి ఉందని జైతో చెప్పేస్తాడేమో అని కంగారు పడుతూ ఉంటారు. ఇంకా శేఖర్ని పిలిపించి ఏసీపీ ఇళయరాజా, శేఖర్, నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేసావు కదా, అయితే ఆ విషయాన్ని అందరి ముందు చెప్పు, ఈ కుటుంబం ముందు చెప్పు, అప్పుడు అందరూ ఆనందపడతారు అని చెప్తాడు. దాంతో శేఖర్ జై వైపు అలా చూస్తూ ఉంటాడు. అయితే జై అప్పుడు హాస్పిటల్కి వచ్చిన పెద్దాయన్ని కాపాడటం, అలానే పెద్దాయనికి ఏమైనా జరిగితే తనకి చెప్పమని చెప్పడం, తన ఫోన్ నెంబర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇంకా శేఖర్, అంటే ఈయన భార్యే మా జానకమ్మ ఈ కోటీశ్వరుడైన ఈయన భార్య అని ఆనందపడతాడు. ఇంకా వెంటనే శేఖర్ జై వైపు చూస్తూ, సార్ సార్ అని అంటాడు. దాంతో జై, వాట్ హ్యాపెండ్, ఏమైంది నీకు, నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు దివ్య వాళ్ళ మావయ్య కదా అని అంటాడు. దాంతో శేఖర్, అవును సార్, అవును అని అంటాడు. దాంతో జై, వాట్ ఏసీపీ గారు, ఇతను దివ్య వాళ్ళ మావయ్య, ఎందుకు ఇతన్ని ఇలా కొట్టేశారు అని అడుగుతాడు. దాంతో ఏసీపీ, వాట్ సార్, ఇతను అభి దివ్య వాళ్ళ మావయ్య అని అంటే, అవును, ఇతను అభి దివ్య వాళ్ళ మావయ్య, ఈయనతో పాటు ఒక పెద్దాయన కూడా ఉండాలి, ఆయనకి పెరాలసిస్ వచ్చేసి పడిపోయాడు మా ఇంటికి వచ్చినప్పుడు, అప్పుడు నేనే హాస్పిటల్లో జాయిన్ చేయించాను, ఇప్పుడు పెద్దాయనకి ఎలా ఉంది శేఖర్, ఆయన ఏంటి దెబ్బలని, ఎందుకు ఏసీపీ గారు ఇలా చేశారు అని అంటాడు జై. దాంతో ఏసీపీ, సార్, జై గారు ఒక్క నిమిషం ఆగండి, ఈ శేఖర్ మీకు ముందే తెలుసా అని అంటే, అవును తెలుసు, దివ్య వాళ్ళ మావయ్య అని చెప్తున్నాను కదా అని అనగానే ఇంకా ఏసీపీకి, జై గారు
అయితే మీరు ఒక మంచి శుభవార్త వినడానికి ఇక్కడికి వచ్చారు కదా, ఇంకా అలానే అతను చెప్పే వాళ్ళని కలవటానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తాడు. దాంతో జైకి అర్థం కాదు. ఇంకా ఏసీపీ, అవును జై గారు, మీరు ఇతను తెలుసు అని చెప్తున్నారు. అలానే దివ్య అభి మీద మీరు చాలా ప్రేమ పెంచుకున్నారు. అయితే ఇంతకీ దివ్య అభి ఏమవుతారో తెలుసా మీకు? అలానే దివ్య అభి వాళ్ళ అమ్మ ఎవరో తెలుసా అని అంటాడు. దాంతో జై, తెలుసు, ఆమె జానకి గారు కదా అని అంటాడు. నో నో జై గారు, కాదు, ఆమె అలివేలు మంగతాయారు, వైఫ్ ఆఫ్ సూర్యదేవర జై అని చెప్తాడు. దాంతో ఒక్కసారిగా జై అలానే కుటుంబ సభ్యులు చంద్రిక ప్రసాద్ స్టన్ అవుతారు. ఇంకా జై, ఏం మాట్లాడతారు ఏసీపీ గారు అని అంటే, అవును జై, మీ భార్య అలివేలు మంగతాయారు గారు బ్రతికే ఉన్నారు. ఆమె ఎవరూ కాదు, అభి దివ్య వాళ్ళ అమ్మ అని చెప్తాడు. దాంతో ఒక్కసారిగా జై ఆనందంతో ఎంతో ఉప్పొంగిపోతాడు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇట్లా ముగుస్తుంది. ఇంకా వచ్చే ఎపిసోడ్స్లో జై మంగ కోసం ఏమేమి చేస్తాడో తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.